వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కడప జిల్లా ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చూపించేటువంటి భాగంలో ఈ రోజున పులివెందుల నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. యాదృచ్ఛికంగా గండి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని తర్వాత డ్యామ్ అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్నాను ప్రస్తుతం. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే విద్య వైద్య విధానాల మీద దృష్టి పెట్టినటువంటి చర్యలు తీసుకుంటే కనుక అది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. 8,500 కోట్ల వ్యయంతో మొత్తం రాష్ట్రం అంతటా కూడా 17 మెడికల్ కాలేజీలు స్థాపించాలి అన్నటువంటి చేపట్టినటువంటి ఆ యజ్ఞంలో ఈ కాలేజ్కి దగ్గర 530 కోట్లకి పైగా నిధుల్ని ఇచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. ఎంత పెద్ద కాలేజ్, ఎంత మంచి కాలేజ్ అంటే దాదాపుగా ఒక 100 సీట్లు కేటాయించాలి ఈ కాలేజ్కి అని చెప్పి ఎన్ఎంసీ దగ్గర నుంచి పర్మిషన్కి అప్లై చేసి ఆ టైంలో సరే 100 కాదు 50 అని వాళ్ళంటే ఆ 50తోనే కాలేజ్ని రన్ చేస్తున్నటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ 50 సీట్లు కూడా వద్దు, మేము ఇచ్చే సీట్లు కూడా ఏమో మొత్తం మీరే వెనక్కి తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే పేద విద్యార్థులకి విద్య ఎంత అవసరమో మీకు తెలుసు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు తక్కువ ఉన్నారు, వాళ్ళని పెంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అనే విషయం కూడా మీకు తెలుసు కూటమి ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా. మరి అలాంటి తరుణంలో ఎందుకు అలాట్ చేసినటువంటి 50 సీట్లను కూడా మీరు వెనక్కి ఇచ్చేసారు? ఇప్పుడు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడే ఈ కాలేజ్ అంతా కూడా చూడడం జరిగింది. ఎంత పెద్ద కాలేజ్, ఎంత విస్తీర్ణంలో అంటే ఎంత చదువుకోవడానికి కూడా అనువైనటువంటి వాతావరణంలో కట్టినటువంటి కాలేజ్ ఇది. ఈ కాలేజ్ కనుక నిజంగా రన్ అయి ఉంటే ఈ రోజున కడప జిల్లా, అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా ఈ 3 జిల్లాలకి కూడా ఎంత మేలు జరిగేది, ఎంతమంది డాక్టర్లు బయటకు వచ్చేవాళ్ళు. మీరు ఆలోచించలేకపోయారా అండి? ఎందుకని ఆపేశారు? నిర్వీర్యంగా అలా పడుంది అంతే ఇది ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వ కళాశాలలన్నింటినీ దీన్ని కూడా అలా చేసేద్దాం అనుకుంటున్నారా? ఈరోజు ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ కూడా చెప్తూ ఉన్నారు, మాకు అర్థం కాని పరిస్థితి మేడం, మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి మేము గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఇక్కడ పనిచేస్తున్నాము. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లోంచి మమ్మల్ని తనవేస్తున్నట్టుగా ఉంది మేడం, దీన్ని ప్రైవేటీకరణ చేసేస్తారని చెప్పి మాకు భయంగా ఉంది అని చెప్పి ఇక్కడ స్టాఫ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అలాగే 1వ తారీఖు నుంచి కూడా నెక్స్ట్ కమింగ్ 1వ తారీఖు నుంచి కూడా మేము మీకు జీతాలు వేయము, రెన్యువల్ చేయము, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుందని వాళ్ళని భయపెడుతున్నారట. ఎందుకని? ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఎందుకు అడ్డుకట్టేస్తున్నారు? ఎందుకంటే ఇదంతా జరిగి బోల్డంతమంది వైద్య విద్యార్థులు బయటకు వస్తే పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది కూటమి ప్రభుత్వానికి కష్టమేమో, అది కూటమి ప్రభుత్వానికి నష్టమేమో. అదే ప్రైవేటీకరణ చేసేసినట్లయితే మీకు చాలా ఆనందంగా ఉంటుంది, మీకు కంఫర్టబుల్గా ఉంటుందని మీరు అలా బిహేవ్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ. ఇది ఎంతవరకు సమంజసమో కూటమి పెద్దలు ఆలోచించాలి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి ఒక 10%, 20% పనులు అప్పుడు గవర్నమెంట్ టైం అయిపోవడం వల్ల ఆగిపోయి ఉంటే వాటికి మీరు చిన్న పనులు 10% కంప్లీట్ చేసి ఇదిగో మేము చేశాము అని చెప్పి మీరు ఇవాళ పేర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. దయచేసి దాన్ని ఆపాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని మంచి పనులు కూడా ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ప్రజలకు చూపించే లక్ష్యంగా ఈరోజు పులివెందుల దగ్గర నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. వీలైనంత మంచి కార్యక్రమాలు ఆయన చేసినవి ప్రజల దగ్గర తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర బాగుండాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.